మెరైన్ ఇంజినియర్గా అసలు మీ కెరియర్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ విత్? మేబీ డెస్టినీ. ఎందుకంటే నేను ఇదే చిన్నప్పటి నుంచి ఒక మెరైన్ ఇంజనీర్ అవుదామని కల పెట్టుకొని వచ్చిన ప్రొఫెషన్ కాదు. నేను యాక్చువల్గా అందరిలాగే మన ఇండియన్ ఫ్యామిలీస్ తెలుగోళ్ళు మెయిన్గా అమెరికాకి వెళ్ళి అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించాలి ఆ మెంటాలిటీ తోటే ఫస్ట్ నా ఇంటర్మీడియట్ అవ్వగానే కంప్యూటర్ సైన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. కాకపోతే నాకు మంచి ర్యాంక్ వచ్చింది, కానీ మంచి కాలేజ్, టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే మెకానికల్ ఇంజనీరింగే సీట్ ఉందన్నమాట. సో కంప్యూటర్ సైన్స్ దొరకలేదు. సో మెకానికల్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ అని చెప్పి శ్రీనిధి కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ టైంకి జాయిన్ అయిన తర్వాత ఇక నేను చదివిన 4 ఏళ్ళు మెకానికల్కి సంబంధించినదే జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది నాకు. మళ్ళీ కంప్యూటర్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? అసలు మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు దానికి ఇంత ప్రిఫరెన్స్ ఉండేదన్నమాట. సో దీనికి రిలేటెడ్గా నాకు ఏదైతే బాగుంటుందో అని సెర్చ్ చేస్తున్నప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల ఇంటర్వ్యూ ఒకటి ఇట్లా మామూలుగా మనం గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తామో ర్యాండమ్గా అప్లై చేశాను. అప్లై చేసి నేను మిస్టేక్ ఏం చేశానంటే మొత్తం ఫామ్ అప్లై చేసి పంపించాను. సడన్గా కాల్ వచ్చింది 1 వీక్ తర్వాత. మా మదర్ ఎత్తారు, హిందీలో మాట్లాడారు అనమాట. మా మదర్కి హిందీ రాదు, కాకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేసి కమ్యూనికేషన్ చేసింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మీ అబ్బాయి ఏదైతే పంపాడో అప్లికేషన్ ఫామ్ అందులో తన పేరు రాయడం మర్చిపోయాడు, ఆయన పేరు చెప్పండి, అప్పుడు అతనికి మేము హాల్ టికెట్ పంపుతామని అన్నారు. సో అప్పుడు మా అమ్మ హిందీ అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్పి నా పేరు చెప్పి అక్కడ నేమ్ రాపిచ్చింది అనమాట. రాసిన తర్వాత వాళ్ళు నాకు ఎగ్జామ్కి పిలిచి అప్పుడు ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చిందనమాట నాకు. సో అక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు నాకు తెలిసింది ఇలా షిప్లో 6 నెలలు ఉండాల్సి వస్తుంది అని చెప్పి. సో అప్పటి వరకు నా థాట్ ఎలా ఉండేదంటే, ఏదో పోర్ట్లో ఒక 6 మంత్స్ వర్క్ చేస్తాము, మళ్ళీ ల్యాండ్లోనే ఉంటుంది కదా పోర్టు, ఏం భయం ఉండదు అన్న ఒక ఫీలింగ్ తోటి ఉన్నాను. కానీ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అన్నారు 6 మంత్స్ అలా సముద్రం మధ్యలో ఉండాల్సి వస్తుంది మీరు అన్నప్పుడు నాకు అప్పుడు లైట్ వెలిగిందనమాట. ఓహో, అంటే నేను ల్యాండ్ మీద ఉండను, ఇలా పెద్ద షిప్లలో వెళ్ళి సముద్రంలో సేల్ చేయాలని అప్పుడు నాకు తెలిసింది. ఆయన అక్కడ కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేసి నాకు ఆల్రెడీ తెలుసు అన్న అబద్ధం ఆడేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి మొదలైందనమాట నా జర్నీ. అంటే తెలియకుండా ఊబిలో పడ్డారు అన్నట్టే అలా ఒక్కసారి ఆ సముద్రం వాటర్ ఒక్కసారి టేస్ట్ చేస్తే అది వదలదు అంటారు, మా షిప్పింగ్ ఫీల్డ్లో అంటారు అనమాట. ఒక్కసారి నువ్వు షిప్ ఎక్కితే దాన్ని మళ్ళీ నువ్వు ఎంత వదులుకోవాలనుకున్నా వదలవు, అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ అనుకున్నాను 3 years చేస్తే చాలు అని, ఇప్పుడు ఆల్మోస్ట్ 14 years అయింది జర్నీ. సో ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉందండి? అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. బట్ నేను ఒకటి బాగా నమ్ముతాను, మనిషి 1 గంట హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజు బాగుండాలంటే పాత ఫ్రెండ్స్ని కలవచ్చు. ఒక వారం మంచిగా ఉండాలంటే ఒక టూర్కి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. నెల బాగుండాలంటే పెళ్ళి చేసుకోవచ్చు. ఓన్లీ 1 month వరకు హ్యాపీగా ఉండగలం. కాకపోతే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండాలి అంటే మనకి నచ్చిన పని, ఒక యూనిక్ పని, అందరూ గుర్తించే పని, మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే అటువంటి ఒక యూనిక్ ప్రొఫెషన్ నాకు దేవుడు కల్పించాడు. ఎవరికి దొరకని ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో యాజ్ రాజశేఖర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అయితే నేను అర్థం చేసుకుంటున్నాను. బికాజ్ మీకు నచ్చిన పని, యూనిక్ పని, మీరు చెప్పిన అన్ని క్వాలిఫికేషన్స్తో కూడిన పని మీరు చేస్తున్నారు కాబట్టి. ఎస్, ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ సెన్స్ యువర్ ఇన్ యువర్ ఐజ్ యాజ్ వెల్. అయితే సముద్రంలో మీ జాబ్, ఓకే, మీరు సముద్రంలో ఉన్నప్పుడు, మీరు మీ జాబ్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక టఫెస్ట్ ఛాలెంజ్ మీరు టేకప్ చేసింది ఏమన్నా ఉందా? మీరు చూసింది అంటే డెఫినెట్లీ 1-2 కాదు, యూ మస్ట్ హ్యావ్ ఈ 14 years జర్నీలో డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ మెనీ టఫెస్ట్ ఛాలెంజెస్. నిజంగా ఈ ప్రొఫెషన్ ఇంత టఫ్ ఉంటుందా, ఇంత ఛాలెంజింగ్ ఉంటుందా అని మేము అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అంటే 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి మొత్తం ప్రొఫెషన్కి రిలేటెడ్, ఇంకొకటి అందులో పనిచేస్తున్న మనుషుల సైకాలజీని బట్టి, అంటే వాళ్ళు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ 2 విషయాల్లో ఫస్ట్ది ప్రొఫెషనల్గా ఏంటంటే, షిప్ ఒక కంజెస్టెడ్ ఇంపార్టెంట్ ప్లేస్లో వెళ్తుంది. షిప్కి ఇంపార్టెంట్ అంటే నియరెస్ట్ పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, సూయేజ్ కెనాల్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు తెలిసే ఉండొచ్చు, ఒకసారి సూయేజ్ కెనాల్లో ఒక కంటైనర్ షిప్, ఎవర్ గివెన్ అనే షిప్ మధ్యలో ఆగిపోతే ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అయినట్టు ఆగి ప్రపంచంలో ఆల్మోస్ట్ ట్రేడ్ అంతా నిలిచిపోయిందనమాట. సో అటువంటి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్లో సడన్గా షిప్లో ఉన్న ఇంజన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది అప్పటికప్పుడు సాల్వ్ చేయాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ ఒక పోర్ట్కి రీచ్ అవుతున్నప్పుడు పక్కన కొన్ని షిప్పులు ఉన్నాయన్నమాట.
సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే షిప్ ఇంజన్కి ప్రాబ్లం వచ్చిందంటే అది ఆగిపోతుంది షిప్. అది మొత్తము ఆ వాటర్ అలలకి ఒక ప్లేస్లో ఉండదు, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. పక్కనున్న షిప్ గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది, లేదంటే దగ్గరలో ల్యాండ్ ఉంటే అక్కడ గ్రౌండింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చినప్పుడు, సో షిప్లో మా ఇంజన్ డిపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉంటామనుకోండి, 10 మందితోటి 3 గంటల్లో ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. అప్పుడు 3 అవర్స్ కూడా లేదు, విత్ ఇన్ 1 అవర్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంజన్లో మెయింటెనెన్స్ చేయాల్సి వచ్చింది, ఒక బ్రేక్ డౌన్ వచ్చింది. సో అప్పుడు ఏం చేసామంటే, మాది ఇంజన్ డిపార్ట్మెంట్, సో షిప్లో డెక్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంటుంది. సో 10 ప్లస్ వాళ్ళు ఒక 11 మెంబర్స్, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చీఫ్ కుక్ ఇంకా జిఎస్ అని ఇద్దరు ఉంటారనమాట, అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని అందరు మీరు రావాల్సిందే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి ఆ టైంలో ఆ ప్రాబ్లమ్ని మేము ఒక టీం వర్క్ లాగా సాల్వ్ చేసి షిప్ని 1 అవర్లో రెడీ చేసాము. అటువంటి సిచ్యువేషన్స్ ఒక టీం వర్క్ తోటి మనం తొందరగా చేయొచ్చు అని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. అంటే నేను ఒక్కనే గొప్ప చేశాను అనట్లేదు, మా టీం మొత్తం కష్టపడి. ఒకవేళ ఆ రోజు మీ టీం అంతా కలిసి ఆ పని చేసి ఉండకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేవి? చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ వెళ్ళలేకపోయింది అనుకో, షిప్ నడవలేదు అనుకో, అది మెల్లమెల్లగా డ్రిఫ్టింగ్ అయ్యి పక్కనున్న ల్యాండ్కి కింద మట్టిలో అది ఇరుక్కుపోతే గ్రౌండింగ్ అని అంటారు అనమాట. అది ఇరుక్కుపోతే మళ్ళీ దాన్ని లాగడం కష్టం, అక్కడే ఉండిపోద్ది. మళ్ళీ పెద్ద పెద్ద టగ్గులు తీసుకొచ్చి అది ఆగిపోతే వెనకాల ఉన్న షిప్పులు కానీ అటు నుంచి వచ్చే షిప్పులు కానీ డైవర్ట్ అవ్వడం కష్టం అవుతుంది. అటువంటి కొన్ని ఉంటాయన్నమాట. ఇంకా కమర్షియల్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక షిప్లో ఇప్పుడు నేను వర్క్ చేసే ఆయిల్ ట్యాంకర్ VLCC అని అంటారు, 3 లక్షల టన్నుల ఆయిల్, 1 టన్ అంటేనే 1000 కేజీలు ఉంటుంది. అటువంటిది 3 లక్షల టన్నుల ఆయిల్ని క్యారీ చేసే షిప్, వాళ్ళకి ఒక్క నిమిషంకి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది. ఒక్క రోజుకి ఒక $80,000 రెంట్ కడతారు వాళ్ళు షిప్కి. ఒక గంట ఆగిపోయినా కానీ వాళ్ళకి హెవీ లాసే కదా, వీళ్ళు అనుకున్న టైంకి అది రీచ్ అవ్వాలి. సో మా మెయిన్ పని ఏముంటుందంటే, ఆ గూడ్స్ ఏదైతే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్కి అనుకున్న టైంకి రీచ్ అయ్యేలాగా, సేఫ్గా రీచ్ అయ్యేలాగా చేయడం అనమాట. సో అది అంటే ప్రొఫెషనల్గా వైజ్గా నేను తీసుకుంటే వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. ఇలాంటి ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీర్ షిప్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు, బట్ ఆ టైంకి చాలా టఫ్ అనిపిస్తుంది. 100%. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లోని ఒక మెరైన్ ఇంజనీర్గా ఒక షిప్లో మీరు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఒక అద్భుతమైన డెసిషన్ వల్ల, ఒక టైమ్లీ, ఒక ఇన్స్టంటేనియస్ డెసిషన్ వల్ల షిప్ సేఫ్టీ ఎన్ష్యూర్ అయ్యి చాలామంది ప్రాణాలు నిలిచాయి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా. డెఫినెట్లీ ఈ డెసిషన్ నేను ఈ టైంకి తీసుకొని ఉండకపోతే షిప్ కొలాప్స్ అయిపోయేది అన్న సందర్భం మీ కెరియర్లో మీకు ఏమైనా ఎదురైందా? అంటే ఆల్ ద ప్రైడ్, ఆల్ ది ఎఫర్ట్స్ గోస్ టు యూ అన్నట్టు టైమ్లీ డెసిషన్ బై రాజశేఖర్ తీసుకున్నారా? అట్లాంటి సందర్భం ఏమైనా వచ్చిందా? స్పెషల్గా నేననే కాదు, యాక్చువల్గా ఇటువంటి మేజర్ డెసిషన్స్ అన్నీ షిప్లో క్యాప్టెన్ తీసుకుంటారనమాట. సో క్యాప్టెన్ అయినా కానీ హీఈస్ ద హెడ్ ఆఫ్ ది షిప్, మొత్తం కంట్రోల్ తన మీద ఉంటుంది. కాకపోతే తను మా మీద డిపెండ్ ఎప్పుడు అవుతారంటే, టెక్నికల్గా ఇంజన్కి సంబంధించి, మిషనరీకి సంబంధించి తను హ్యాండిల్ చేయలేడు. ఏదున్నా కానీ ప్రాబ్లం ఇది, ఇప్పుడు ఒక షిప్ ఉంది, యాంకర్లో ఉంది, కాకపోతే ఒకేసారి సైక్లోన్ వచ్చింది, అక్కడ నుంచి వెళ్ళి దాన్ని యాంకర్ని ఎత్తి వెంటనే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, లేదంటే ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఏదైనా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని కెప్టెన్ వెంటనే సడన్గా ప్రకృతిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, సైక్లోన్ వస్తుంది అంటే అతను డైరెక్ట్ మాకు చెప్తాడు. సో ఆ టైంకి మేము మెషినరీని తొందరగా రెడీ చేయడము, ఇటువంటి చిన్న చిన్న ఛాలెంజెస్. ఒకసారి ఏం జరిగిందంటే, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, కొన్ని దేశాలలో పేద దేశం నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్న వేరే దేశానికి వెళ్ళడానికి వలసకి చాలామంది వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మా షిప్ ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మా షిప్లో అరౌండ్ మేము 200 మెంబర్స్ ఉన్నాము, మా దగ్గర ఉన్న ఫుడ్ అయిపోయింది, మీరు ఫుడ్ ఇవ్వలేకపోతే మా ప్రాణాలు కూడా ఛాన్స్ ఉన్నాయి, ఆల్రెడీ 1 వీక్ నుంచి ఏం తినలేదు అని ఒక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. సో అక్కడ వాళ్ళైతే ఏదైతే కమ్యూనికేషన్ చేసిందో అదొక కోఆర్డినేషన్ సెంటర్కి వెళ్తారు అనమాట. సో వాళ్ళు మా షిప్ క్యాప్టెన్కి మెసేజ్ పెట్టారు, మీ షిప్ వాళ్ళు ఏదైతే మెసేజ్ పెట్టిందో దాని దగ్గరలోనే ఉంది, మీరు కొంచెం వెతికి ఆ షిప్ కోఆర్డినేట్స్ వాళ్ళు ఇస్తారనమాట, లొకేషన్ని వెతికి మీరు ఫుడ్ ఇవ్వండి అని. అంటే విత్ ఇన్ నాకు తెలిసి 1 అవర్లో షిప్లో మాకు 1 నెల రోజులకు సంబంధించిన ఫుడ్ ఉంటే దాంట్లో మేము ఒక 10 రోజులకి సంబంధించిన ఫుడ్ పెట్టుకొని మిగిలిన 20 రోజులకు సంబంధించిన ఫుడ్ని అంతా ప్యాక్ చేసి విత్ ఇన్ 1 అవర్లో అందరు కలిసి ప్యాక్ చేసి. ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే, మేము అనుకున్న రూట్లో షిప్ డైవర్ట్ చేయాలి వాళ్ళని వెతకడానికి. బయట వ్యక్తులందరూ ఆ బైనాక్యులర్స్ పెట్టుకొని
పొజిషన్ వాళ్ళు ఒకటి చెప్తారు, కానీ సముద్రంలో మన రోడ్లో అయితే ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు. షిప్లో సముద్రంలో ఎలా ఉంటుందంటే ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ బోట్ అక్కడ ఉండదు, అది కూడా డ్రిఫ్ట్ అవుతూ వేరే పొజిషన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళని ఇంకొంచెం వెతుకుతూ ఉండాలన్నమాట. అదృష్టం కొద్దీ వాళ్ళని మేము అనుకున్న పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా దొరకకపోతే ఒక 2 గంటలు ఇంక ఎక్స్ట్రా వెతికి తర్వాత వాళ్ళు దూరం నుంచి కనిపిస్తే ఏదైతే మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసింది ఉందో ఆ ఫుడ్ అంతా వాళ్ళకి క్రెయిన్ తోటి వాళ్ళతోటి పాస్ చేస్తే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు 100% అసలు మనము బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చినా వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో దానికన్నా ఎక్కువ మనకి హ్యాపీనెస్ వస్తుంది, అబ్బా వాళ్ళ ఆకలి తీర్చాము అని చెప్పి. సో దోస్ మూమెంట్స్, ఇది ప్రొఫెషనల్గా గొప్ప మూమెంట్ కాకపోయినా కానీ మనకి సైకలాజికల్గా మైండ్కి చాలా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ అంటే అది 100% ఇది ప్రొఫెషనల్గా కూడా చాలా గొప్ప మూమెంట్. ఎందుకంటే ఒక ప్రొఫెషన్లో ఉంటున్నప్పుడు ఇతరులకి లైఫ్ సేవ్ చేసే లాంటి గొప్ప ఆపర్చునిటీ కల్పించడం దొరకడం అనేది దట్ ఈస్ రియల్లీ అ బ్లెస్డ్ ఆపర్చునిటీ. నేను అలాగే ఫీల్ అవుతాను.